కొద్దిగా
తమ్ముడు కొంచెం మ్యాటర్ అలా చాలా ప్లీజ్ crime stories. నా కాస్ట్ నా పర్సనల్ పెద్ద ఆయన దాసరి గారిని గురుగారంటే
ఈయన్ని గురుగారు అని పిలిచేవాళ్ళు. అంటే 100 సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో 100 సినిమాలు దాటం అంటే గురుగారి తర్వాత ఈయన. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడన్నా కలిసిన చంపేద్దాం భయ్య. ఆయన నిజంగా గొప్ప రైటరు, గొప్ప కథకుడు. అసలు మనిషి శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా మానసికంగా ఎప్పుడూ తగ్గినట్టు కనపడేవాడు కాదు. చాలా హుషారుగా ఉన్నట్టు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలున్నా కనపడేవాడు కాదు. ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యేవాడు. కాలు అలా పెట్టుకొని ఇబ్బంది పడుతూనే వచ్చేవాడు. నిజంగా ఆయన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తట్టుకొని వస్తున్నాడు. అయినా ఎప్పుడు మానసికంగా డౌన్ అయినట్టు మాకు కనపడలేదు. అంత గొప్ప మనిషి, మంచోడు. అసలు అందరినీ ఎంత ప్రేమగా పిలిచేవాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. అలాంటి మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. పైగా 100 పిక్చర్స్ చేయడం ఆ గురుగారి తర్వాత తెలియదు. అంత ఒక రకంగా ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నా గురువుగారి కోసం తోడుగా వెళ్ళాడేమో అనిపిస్తుంది. గురువుగారు వెళ్ళాడు, ఆయనతో పాటు తోడుగా ఉండడానికి వెళ్ళాడేమో. మంచి మనిషి. అలాంటి మనిషి ఆఫ్టర్ వాళ్ళ ఫ్యామిలీకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. 5-6 సినిమాలు సంవత్సరం పాటు అది అప్పట్లో సంచలనం. నేను కొన్ని సినిమాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఆయనకు సినిమా తరంగా సినిమా రాశాను. అసలు నిజంగా అంత ఎనర్జీ పర్సన్. ముఖ్యంగా రాత్రిపూట ఆయన షూట్ చేయడం చాలా ఇష్టం. అయినా సరే తెల్లారుతున్నా కూడా అంతే ఉత్సాహంతో ఎలా మనిషి ఉండగలరు నాకు ఆశ్చర్యం. పొద్దున్న కాసేపు పడుకుని మళ్ళా ఎనర్జైజ్ అయిపోయాడు. వండర్ఫుల్. ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ చాలా అరుదు. నాకు తెలిసి ఆయన షూటింగ్ లేకుండా ఎప్పుడు గ్రేట్. చాలా ఆత్మీయుడు బాగా. Actually, my contribution to the Telugu industry is huge. Particularly, వారి సతీమణి నాకు చాలా దగ్గర అనుభవంతో ఉంటారు. మొన్న కూడా డాక్టర్స్ విషయంలో ఏదో సంప్రదించాల్సి వస్తే నన్నే మాట్లాడమన్నాను. డాక్టర్స్ 3 రోజుల క్రితమే లాభం లేదు అని నాతో చెప్పారు. ఆమెతో చెప్పలేక నేను వాళ్ళ అమ్మాయితో చెప్పాను. అటువంటి మనిషి మనకి వాళ్ళ లేడు. అతను భార్యకి, బిడ్డలకి, అల్లుడికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేస్తుంది. అతనికి మనశ్శాంతి కలగాలి. నాకు ఆయన పాలకొల్లులో పబ్లిసిటీ, ఆ థియేటర్లో సినిమా ఆడుతుందని పబ్లిసిటీ చేస్తూ తిరిగే ఒక మనిషిగా ఆయన లైఫ్ ప్రారంభించిన దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చి ఒక ఆర్టిస్ట్ అయ్యి తర్వాత దాసనారాయణ గారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి అక్కడి నుంచి ఒక డైరెక్టర్గా అయ్యి చిరంజీవి గారితో అద్భుతమైన సినిమా తీసి అతని జర్నీ త్రూఅవుట్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. నాకు మెయిన్గా మేము ఎక్కువ నష్టపోయింది ఏంటంటే ఇందులో మా పాలపల్లి నుంచి మొన్నే దాసనారాయణ గారు చనిపోతే మా పాలపల్లి నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ కోరి రామకృష్ణ కూడా లేకుండా పోయాడు. వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ విచారకరమైన పాలపల్లి వారికి చాలా అతి విచారకరమైన విషయం. అటువంటి
దాసరి నారాయణ గారి తర్వాత అంత స్టార్ డైరెక్టర్. ఆయనతో ప్రత్యేకమైన అనుభవం. ఆయన షూటింగ్లోనే శ్రీకాంత్కి నాకు పరిచయం ఉంటుంది. ప్లేయర్స్ బ్యాక్ కళ్ళం చేసే వినాలి. దాని తర్వాత ఆయనతో చాలా సినిమాలు చేశాను. అంత గొప్పగా ఒక డైలాగులు కానీ ఒక సీన్లు కానీ ఇంప్రవైజేషన్ డైలాగ్ అయితే తెలుగు ఇండస్ట్రీ అవ్వలేదు. ఏ షార్ట్ అయినా సరే ఏ సీన్ అయినా సరే ఆయన యాక్ట్ చేసి చూపించి ఆయన 100% అనుకున్నాను టేక్ వెళ్ళేవారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక 16-17 years బ్యాక్ ఆయన షూటింగ్ నుంచి తిరిగి వస్తూ పుట్టింటి రావే షూటింగ్ తిరిగి వస్తుంటే నాకు హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే ఆయన కోడరంగిష్ట గారు తీసేసి మొక్కను గుళ్ళు లేవు ఎప్పుడునే కనిపించిన రాజుగారు ఇంకొక టెంపుల్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా వెళ్ళి వచ్చేసి నీ మొక్క అయిపోతుంది అనేవారు. నాకు ఆయన ఒక డైరెక్టర్ గారు, నాకు ఒక గురువు, ఒక దేవత సమానం. ఆయన లేకపోవడం ఇండస్ట్రీ పర్సనల్గా నాలుగు చాలా సేపు ఆ భగవంతుడు ఆయన ఫ్యామిలీ ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు మనకే కాకుండా యావత్తు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. దాసరి గారి శిష్యుడుగా 30 సంవత్సరాల క్రితం మరి చిరంజీవి గారితో మొదటి సినిమా ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య ఆ సినిమాని స్టార్ట్ చేయడం, ఆ తర్వాత అంచెలంచెలుగా 30 సంవత్సరాల ప్రస్థానంలో మరి ఎన్నో గొప్ప చిత్రాలు, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రనాయకుల చిత్రాలన్నీ తీసినటువంటి గొప్ప వ్యక్తి. మరి 107 చిత్రాలు నిర్మించడమే కాకుండా ఒకవైపున తెలుగు కానీ, తమిళం కానీ, కన్నడ కానీ, హిందీ కానీ, అంటే ఒక తెలుగు డైరెక్టరు ఇన్ని రంగాలలో కూడా రాణించడం అనేది చాలా అరుదు. బట్ వారు చివరి రోజుల్లో ఆరోగ్యం బాగలేకున్నా కానీ నేను చాలా సందర్భాల్లో కొన్ని అకేషన్స్ జరిగినప్పుడు నేను వారితో కలవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ నేను వచ్చి వారికి పర్సనల్గా చెప్పినప్పుడు తనకు నడవడానికి ఇబ్బంది ఉన్నా కానీ మరి నా మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, చాలా సందర్భాల్లో వారితో నేను మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గొప్ప వ్యక్తి, మరి వెనక్కి 30 సంవత్సరాల క్రితం ఈ చిత్ర పరిశ్రమలో ముందుకు రావడమే కాకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో గొప్ప చిత్రాలని నిర్మించారు. ఆ మధ్యలో అమ్మోరు పిక్చర్ అనుకుంటా మన చలనచిత్ర పరిశ్రమలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి చిత్రంగా మిగిలిపోయింది. మరి ఈ విధంగా ఎంతోమంది టెక్నీషియన్స్ని, అంటే ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించినటువంటి వ్యక్తి. కొందరు డైరెక్టర్లుగా, కొందరు టెక్నీషియన్స్గా, కొందరు ప్రొడ్యూసర్స్గా కూడా మరి ప్రమోట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి వారికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి జరిగేటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మరి హాస్పిటల్లో వారు మరణించినందుకు విచారాన్ని వ్యక్తం చేస్తాను.